హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఏ వీడియోలు తీయలేదండి, అట్లా ఉంది పరిస్థితి. ఏం చెప్పమంటారు? మీకు ఒకటి చూపించిన అండి, ఇదిగోండి ప్రసాదం. మీరైతే ఏం ప్రసాదమో నాకు కామెంట్ చేయండి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే వచ్చినట్లుగా ఉందండి. మీకు కూడా ప్రసాదం పెడదామని మీ ముందే వీడియో తీస్తున్నాను అన్నమాట. పైన మేడం గారు పూజకి వెళ్ళొచ్చారంట. ఆ ఆంటీ ఎప్పుడు దేవుడి పూజలు ఎక్కువ చేస్తుంది, అందువల్ల ఏంటండి ఇది ఏంటో కానీ కత్తిరి నా పేక కోసుకున్నా కూడా తెగేటట్లేదు. చింపేద్దాం. వచ్చిందండి, ఇదిగోండి దేవుడి ప్రసాదం. మీకు కూడా పెడతాను. ఇప్పుడే పూజకి వెళ్ళొచ్చారంట, నాకైతే పెట్టారు. మీ ముందుగా మీకు కూడా పెట్టి నేను తీసుకుంటాను. కొంచెం ఆవిడ ఏ గుడికి వెళ్ళొచ్చిన ప్రసాదం అనేది నాకు పెట్టకుండా పైకి వెళ్ళదండి. చాలా మంచి ఆవిడ ఆంటీ అయితే. మీకు కొంచెం, నాకు కొంచెం. బాగుందండి, భలే ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్? అది దైవానుగ్రహం ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా వెనక ముందైనా సరే ఆయన ఆశీర్వాదం మనకుందని ఈ రూపంలో తెలియపరుచుతారని నా సందేహం. మీ కామెంట్లో నాకు చెప్పి మీరు మెసేజ్ చేయండి, మీ ఆలోచన ఏంటో. నాకైతే ఈ రూపకంగా దేవుడు వచ్చాడని మా ఇంటికి నా ఇష్టపూర్వకంగా మీకు చెప్తున్నాను. నా ఆలోచన ఇదేనండి. నాకైతే పొద్దున సమ్మక్క సారలమ్మ గారు అక్కలు ఇద్దరు నాకు కల్లోకి అయితే వచ్చారు. వాళ్ళ అమ్మవార్లు ఇద్దరు నా కల్లోకి వచ్చారు. ఆదివారం కదా అనే ఇదిలో నేనున్నాను. కొద్దిగా మా వారు లేకపోవటం వల్ల నేను పని ఒత్తిడిలో వీడియో తీయలేదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి దైవానుగ్రహం లాగా వచ్చేసింది ఈ లడ్డు రూపంలో. అదే నా నమ్మకం. మీకు కూడా పెట్టి నేను షేర్ చేసుకున్నాను. బాయ్, గుడ్ నైట్ అందరికీ. రేపు వీడియో మళ్ళీ చేస్తానండి. బాయ్, గుడ్ నైట్. లడ్డు అయితే భలే ఉంది.